కన్యా రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 15 నుండి జూలై 21వ తేదీ వరకు. ఈ వారం మీ తరచుగా ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. అందువల్ల ఇది మీ అభిరుచికి మంచిదని అర్థం చేసుకోండి, కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కూడా ఇది సరిపోతుంది. ఈ విధంగా మీరు ఎక్కువ కేలరీలు తినడం ద్వారా ఈ వారానికి దూరంగా ఉండాలి. ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక రకమైన సత్వర మార్గాన్ని అవలంబించవచ్చు. తద్వారా మీరు ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసులలో చిక్కుకుంటారు. దీని ఫలితంగా మీ ఇమేజ్ కోల్పోవటంతో పాటు మీరు అదనపు డబ్బు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ వారం మీ మనస్సు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. దీనితో మీరు మరియు కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మరియు మనస్సులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి. మీరు చేసిన పనులను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం అతనికి కొంచెం అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో అసంపూర్తిగా ఉన్న పనులను తిరిగి ప్రారంభించడంలో మీకు ఇబ్బందులు ఉండవచ్చు. దీనివల్ల మీ ధైర్యం ప్రభావితమవుతుంది. అదే సమయంలో మీ కెరీర్ మందగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ కెరీర్ ఎంపికల గురించి కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. దీని కారణంగా అతని హృదయం మరియు మనస్సు కుటుంబం యొక్క సలహాల నుండి వ్యతిరేక దిశలో వెళుతుంది. అటువంటి పరిస్థితిలో వారి హృదయం ఏమి చెప్పినా వారు అదే ప్రాంతంలో ముందుకు సాగడం సముచితం. కాబట్టి ఈ వారం మీ మనస్సు మరియు హృదయాన్ని మీ కెరీర్కు సరైన ఎంపిక చేసుకోవడంలో మీ మనస్సు మరియు హృదయాన్ని ఉపయోగించుకోండి. మీ కోసం తగిన నిర్ణయం తీసుకోండి. మీ రాశిచక్రం యొక్క వ్యక్తులు ఈ వారం వారి వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టతతో నిండి ఉంటారు. దీనివల్ల వారి స్వభావంలో కొంత చికాకు తలెత్తుతుంది. ఈ కారణంగా మీరు చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీ తరచుగా తీసుకునే ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక షార్ట్ కట్ తీసుకోవచ్చు. దీని కారణంగా మీరు ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసుల్లోకి దిగుతారు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి.